అందుకే బైబిల్ అంటే ఏమిటి? పరలోకానికి వెళ్ళే మార్గం చూపించేటువంటి ఒక మార్గం అండి. ఎందుకంటే అక్కడ ఎలా జీవించాలి, అక్కడ ఎలా నివసించాలి అన్నీ నేర్పించేదే దేవుని వాక్యం అండి. ఎందుకంటే ఇక్కడ పద్ధతులు మనకు తెలుసు, కానీ పరలోక పద్ధతులు మనకు తెలియవండి. అక్కడ దేవుడు ఎలాగుంటారు? పరిశుద్ధుడు 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 అని ముమ్మారు పొగడబడుతూ అత్యంత పరిశుద్ధమైన స్థితిలో ఉంటారు. అక్కడ కల్మషం కానీ ఏది ఉండటానికి అవకాశం అనేది లేదండి. అలాగా మనం మార్చబడటం కోసమే ఆయన ఈ లోకానికి పంపించబడ్డారు. అందుకు సిద్ధపాట్లు ఎవరు చేస్తున్నారో మనిషి చేసుకోలేడండి. మనిషి ఏనాడు దేవుడు అవడు. ఎందుకంటే పాపం ఉంది. పాపం